నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లున్న అంశం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు కల్వకుర్తి ప్రాంతానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నూతనంగా జిల్లాలు కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అన్ని భౌగోళిక అంశాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గానికి అన్ని వసతులు ఉన్న నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ప్రాంత వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కుల ప్రాంత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఒకవేళ జిల్లాను ఏర్పాటు చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైపాల్ రెడ్డి పేరును జిల్లాకు పెడితే బాగుంటుందని కొనుగోలు ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యావంతులు మేధావులందరూ కూడా కోరుకుంటున్న ఈ నేపథ్యంలో మాడుగుల మండలానికి సంబంధించిన సీనియర్ బీజేపీకి సంబంధించిన నేత వెంకటేగౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ప్రధానంగా ఇప్పుడు జిల్లాల ఏర్పాటు అంశం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో కల్వకుర్తిని జిల్లా చేయాలనే ఒక అంశం అనేది ప్రాంతంలో ప్రస్తుతం చర్చ అనేది భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి పేరు పెట్టాలనే కోణంలో ఒక చర్చ వస్తుంది. ఖచ్చితంగా కల్వకుర్తిని జిల్లాగా చేయాలనే కోణంలో ఒక చర్చ నడుస్తున్న క్రమంలో మీరు ఏమంటారు అన్న దీని గురించి? మేము వాస్తవానికంటే మాది మాడుగుల మండల్, రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఇంతకుముందుకు పాత పాలమూరు జిల్లా ఉన్నది, దొడ్లపాడు గ్రామం. నా పేరు గడ్డమీది వెంకటేగౌడు. ఎందుకంటే వాస్తవానికి గద్వాల కూడా వాస్తవానికి ఒక్కొక్క జిల్లా చేసి పడేసారు. కొత్త జిల్లా కూడా వాస్తవానికి జైపాల్ రెడ్డి వాస్తవానికి జనతాదళ నుంచి ఎన్టీ రామారావు కాలం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిండు. జైపాల్ రెడ్డి కేంద్ర మినిస్టర్గా చేసిండు. ఈ ఏరియా కూడా వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమం ముందు నడిపించాడు, కేంద్రం నుంచి నడిపించాడు. కాబట్టి నూతనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి నూతన జిల్లాల ఏర్పాటు కావాలంటే మాకు కల్వకుర్తి కంపల్సరీ కావాలి. ఎందుకంటే మాకు ఎటు చూసినా కానీ అక్కడ రంగారెడ్డి దూరమే అవుతుంది, ఇంతకుముందుకు మహబూబ్నగర్ దూరమే అయింది. కల్వకుర్తిని జిల్లా చేస్తే మాకు అందరికీ మాడుగుల, తలకొండపల్లి, ఆమనగల్లు, కడతాలు, వెల్దండ, కల్వకుర్తి ఈ చుట్టుముట్లు మండలాలు 6-7 నుంచి 8 మండలాలు వస్తుంది. మొత్తం ఊరుకొండ మండలం, ఇంచుమించు ఒంగూరు మండలం, ఈ నుంచి పోతే చారగొండ మండలం అందరికీ అనుకూలంగా సెంటర్ ఉంటుంది. వాస్తవానికి కల్వకుర్తికి అన్ని దిక్సూలు ఉన్నాయి. ఒకరి దేవరకొండ సైడు అనుకున్న జిల్లాకు ఏర్పడే నిధులు మన ఆఫీసులు కట్టనీకే కానీ అన్నీ ఉన్నాయి. అన్ని అనుకూలమైన ప్రాంతం కల్వకుర్తి. కాబట్టి దయచేసి పెద్దలు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దయచేసి పెద్దలు జైపాల్ రెడ్డి పేరుతో ఈ కల్వకుర్తి జిల్లాను ఏర్పాటు చేస్తే ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి చుట్టుముట్టి మా ప్రజలకు అనుకూలంగా ఒక జిల్లా ఆదర్శంగా ఉంటుంది. జైపాల్ రెడ్డి పెద్దలు ఆనాటి నుంచి జైలు కానుంచి ఎనలేని సేవలు చేసిండు. ఒక దేశ రాజకీయాలలో మన కేంద్ర మినిస్టర్గా చేసి కూడా ఉన్నారు. కాబట్టి ఆ పెద్దల పేరుతోని ఈ కల్వకుర్తి జిల్లాను పేరు పెట్టాలి. ఇంకోటి గద్వాల పెట్టిరు, నారాయణపేట పెట్టిరు. వాస్తవానికి వాళ్ళకి అన్ని అనుకూలంగా లేకుండా మాకు ఒక సైడు నాగల్కర్నూలు రోడ్డు వెడల్పు ఉంది. ఇక్కడ చూస్తే జడ్చల్రా, ఇటు చూస్తే హైదరాబాదు, అటు చూస్తే దేవరకొండ, అన్ని అనుకూలమైన ప్రాంతం కల్వకుర్తి అభివృద్ధి బాటలో నడుస్తుంది. జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ కల్వకుర్తి అభివృద్ధి అవుతుంది, హైదరాబాదుకు అందుబాటులో ఉంటుంది, అన్నిటికీ సెంటర్ కుంటలి. కాబట్టి ఈ ఆమనగల్లుకు, ఈ తలకొండపల్లి అని చూస్తే మాడుగుల, ఈ చుట్టుముట్టున్న మండలాలకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మా మండలాలకు 4 రకాలుగా అయిపోయింది. కొందరు పోవాలంటే షాద్నార్ పోవాలి, కొందరు పోవాలి ఇబ్రాహీంపట్నం, కొందరు పోతే మహేశ్వరం పోవాలి. దయచేసి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి విన్నపించి ఏంటంటే పెద్దలు జైపాల్ రెడ్డి పేరుతో కొందరికి ఇక్కడ పక్కనుంది రంగారెడ్డి ఒక పెద్ద మనిషి పేరు పెట్టారు. కాబట్టి వీళ్ళు కూడా పెద్ద మనిషి కేంద్ర మంత్రిగా చేసిండు. తనకున్న మాడుగుల మండలంలో తన ఆస్తిని కూడా హాస్టల్కి ఇచ్చేసిండు, బీదలకు ప్లాట్లు ఇచ్చిండు. దయచేసి ఆ పెద్ద మనిషి పేరుతో అనుకూలంగా ఇది కల్వకుర్తిని జైపాల్ రెడ్డి జిల్లాగా మార్చాలని విన్నపిస్తున్నాం.